నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ వారము అనగా జూన్ 23 నుంచి జూన్ 29 వరకు వార ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి, ఆ ఫలితాలు మేషరాశి వారికి ఇలా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే మేషరాశి వారికి బుధుడు వృషభంలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథునంలో 3వ స్థానంలోను, శుక్రుడు కర్కాటకంలో 4వ స్థానంలోను, శని కుంభరాశిలో 11వ స్థానంలోను, కుజుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, రాహువు మీ రాశిలో అనగా మేషరాశిలో, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు। అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్థికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతోంది, ధన వ్యయము ఎక్కువగా గోచరిస్తోంది, నియంత్రించే ప్రయత్నం చేసుకోవాలి। సోదరుల మధ్య అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మంచి సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు అందుబాటులోకి వస్తాయి। అయితే కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా వ్యవహరించవలసింది ప్రత్యేకమైన సూచన। వాహన సంబంధిత విషయాలలో కొంత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది। వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు అంత ఎక్కువగా మీరు ఆశించినంత స్థాయిలో ఈ వారం ఉండబోవడం లేదు। అయితే పరిహారాలుగా శనివారం రోజు నల్ల బట్టలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలతో పాటు ఆంజనేయుడికి వడమాలను సమర్పించండి। దీనితో పాటు సూర్యారాధన చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది। నమస్తే।